జిన్నా ద్రోహం, సాయుధ తిరుగుబాటు, బంగ్లాదేశ్ ప్రభావం, బలూచ్ ప్రజలు స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలు. వనరుల దోపిడీ, అణచివేతపై సుదీర్ఘకాలం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై బలూచ్ ప్రజల అసంతృప్తి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో స్వాతంత్రం కావాలని దశాబ్దాలుగా సాయుధ తిరుగుబాటు కొనసాగుతోంది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పుల్లో ఒకటి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA రైలు హైజాక్ రక్తపాతం ఘటన ఇదే మొదటిది కాదు. మార్చి 11 మధ్యాహ్నం క్వెట్టా నుండి పెషావర్కు 400 మందికి పైగా ప్రయాణికులతో 30 గంటల ప్రయాణంలో ఉన్న జాఫర్ ఎక్స్ప్రెస్ను ఆపడానికి సాయుధ దళాలు రైల్వే ట్రాక్లను పేల్చేశాయి. రంజాన్ మాసం కావడంతో ప్రజలు, అధికారులు ఈద్కు ముందు ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు మారుమూల ప్రాంతంలో సొరంగంలో ఆగిపోయింది. ఆత్మాహుతి దళాలు బందీలను కాపాడుతున్నాయనే భయాల మధ్య దళాలతో రాత్రిపూట కాల్పులు జరిగాయి. తిరుగుబాటుదారులు బలూచ్ రాజకీయ ఖైదీలను, పోలీసులను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలతో నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని కోరారు. 48 గంటల్లోపు డిమాండ్లను ఆమోదించకపోతే రైళ్లు పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే పాక్ బలగాల దూకుడు ముందు ముట్టడి 30 గంటలకే ముగిసింది. 33 మంది తిరుగుబాటుదారులను పాక్ దళాలు చంపేసి బందీలను రక్షించడంతో కథ ముగిసింది. ముట్టడి సమయంలో కనీసం 21 మంది ప్రయాణికులు, 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్, బ్రిటన్ చేసినటువంటి నేరాలు, ఘోరాలు ఈరోజు బలూచిస్తాన్ ప్రజలకు అస్తిత్వం లేకుండా చేస్తున్నాయి అనేటువంటి మనకి వినిపిస్తున్నటువంటి సందర్భంలో దీనిపైనే ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మాట్లాడదాము. ప్రస్తుతం జాయిన్ అయ్యారు కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే మామిడి గిరిధర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి అందరికీ. ముందుగా పుల్లారావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. బలూచిస్తాన్ ఎందుకు ఇంతలా బాయిల్ అవుతుందంటారు? అంటే ఇప్పుడు మనం స్టోరీలో చెప్పినట్టుగా ఇది ఈ రోజు సమస్య కాదు. 75 ఏళ్ల నుండి కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఇది సాధ్యం కాలేదు. మరి బలూచిస్తాన్ విషయంలో ఏం చేయాలంటారు? ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందా అన్నటువంటి ఆసక్తి మధ్య ప్రపంచం ఏం చేయాలంటారు అసలు? ఒకటి 75 ఏళ్ళ క్రితం వెళ్ళేదో బలవంతంగా తీసుకెళ్లి పాకిస్తాన్లో జాయిన్ అవ్వలేదు. వాళ్ళు అక్కడ జిన్నా పార్టీ, ముస్లిం లీగ్ అక్కడ కూడా పాకింది, వాళ్ళు కూడా పాకిస్తాన్తో ఉంటాం అని చేశారు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే బలూచిస్తాన్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. అంటే అక్కడ లోకల్ రూలర్స్ ఉండినా బ్రిటిష్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి డామినేషన్ బ్రిటన్. ఎందుకంటే పక్కనున్న ఇరాన్తో ఎప్పుడు దెబ్బలాడేవారు. అక్కడక్కడ బలూచిస్తాన్ ఇండిపెండెంట్గా రావటం, ఇండిపెండెంట్గా ఉండటం. కానీ బ్రిటిష్ చేయి కింద రాగానే అప్పటి నుంచి ఇంకా బ్రిటిష్ ఎంపైర్గా పాకిస్తాన్కి చేరుకున్నది. ఎందుకు చేరుకున్నది, ఎవరు తప్పంటే ముఖ్యంగా పెద్ద ప్రదేశం, ట్రైబల్ కమ్యూనిటీ, చిన్న జనాభా. ఇప్పుడు అందరూ అంటున్నారు 40% ఏరియా ఉంటుంది పాకిస్తాన్కి, కానీ జనాభా చూస్తే 6-7% ఉన్నది పాకిస్తాన్. ఉన్న పెద్ద కోస్ట్ లైన్ బలూచిస్తాన్కు ఉన్నది. ఇప్పుడు చైనా కూడా పెద్ద పోర్ట్ దగ్గర గోదావరిని తీసుకున్నారు. అది చైనీస్ డామినేషన్ ఉన్నాయి. ఇంపార్టెంట్ రేర్ మినరల్స్ కూడా ఉన్నాయి ఆ పెద్ద ప్రాంతంలో, అవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఇప్పుడు పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఆయిల్, పెట్రోలియం, హైడ్రోకార్బన్స్ ఏమున్నా పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇలాగేం లేదు. రాజకీయంగా వాళ్ళు కొంతమంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు, అంతవరకే. సో న్యాచురల్గా ఇది జరుగుతూ ఉన్నది. మాకు వేరే దేశం కావాలి, వాళ్ళు ల్యాండ్ లాక్డ్ కాదు, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లాగా భూమి చుట్టూరా కాదు, సముద్రం ఉన్నది, ఉన్నాయి. కానీ ఇది ఫలించాలంటే ఒక మేజర్ పవర్ సపోర్ట్ చేయాలి ఓపెన్గా. రష్యా అయినా చేయాలి, అమెరికా అయినా చేయాలి ఓపెన్గా. అది వాళ్ళు చేసే స్థితిలో ఉన్నారా? ఎస్. బంగ్లాదేశ్ పాకిస్తాన్ వదిలిపోయి 71లో భారతదేశానికి ఏదో అయిపోతుంది అంటే 2 విరోధులు తగిలేరు మనకి. పాకిస్తాన్ అలాగే ఉన్నది, బంగ్లాదేశ్ కొత్తగా స్నేహం ఎప్పుడూ లేదు, విరోధం ఓపెన్గా జరిగింది. అందువల్ల ఇది బలూచిస్తాన్ స్ట్రాటజిక్గా పాకిస్తాన్ ఒప్పుకోదు. పాకిస్తాన్ ఎంత రక్తమైనా కక్కేస్తారు. ఇవాళ ట్రైన్ హైజాక్ చేసింది, ఇంకా నాకు ఫుల్ డీటెయిల్స్ రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చి ఉండవచ్చు. నేను అనుకుంటున్నా అందరినీ రూట్లెస్గా చంపేస్తారు వాళ్ళు, లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళాగా హద్దులు విధులు ఏం లేవు. సో కొత్తగా చెప్పాలంటే బలూచిస్తాన్ నాకు వేరే దేశం కావాలి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే అది మంచిది కాదంటలేదు. భారతదేశానికి అది కనుక జరిగితే పెద్ద విశేషమైన బూస్ట్ వస్తుంది, అనుకోని బూస్ట్ వస్తుంది. ఒకసారి బలూచిస్తాన్ వెళ్ళిపోతే అక్కడున్న ఫ్రంటియర్ ప్రావిన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము
ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆఫ్ఘాన్లో ఉన్న వాళ్ళు పష్తూన్స్ బ్రిటన్ హయాంలో మమ్మల్ని ఏదో కలిపేశారు ఇక్కడ పాకిస్తాన్తో మమ్మల్ని ఆక్రమించి అది వాళ్ళు ఏడిపోన్నారు. పెద్ద స్టెప్ బలూచిస్తాన్. అయితే మనకు చెప్పేది మన మిత్రులు నాతో ఎగ్రీ అవ్వకపోవచ్చు. ఒక ట్రైన్ హైజాకింగ్ అవ్వింది, అది సెన్సేషనల్గా ప్రపంచం అంతా విన్నారు. అలాగే బాంబేలో వచ్చి తాజ్మహల్ హోటల్ ఆక్రమించినప్పుడు ప్రపంచం అంతా విన్నారు. వాళ్ళు కూడా ఇలాగ హోస్టేజెస్ పాకిస్తాన్ తీసుకొచ్చి 500 మంది 1000 మంది పెట్టి బేరం ఆడి అలర్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఒక స్పొరాడిక్ అప్పుడప్పుడు యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ చేస్తున్నారా మనకు తెలుస్తుంది. నా వ్యూ ఏమిటంటే అంత సింపుల్గా పాకిస్తాన్ వదులుతుందా? ఎందుకంటే ఇది వదిలేస్తే ఇక పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్న వస్తుంది. మేజర్ పవర్స్ అమెరికా సపోర్ట్ చేస్తుందా? లేదు. యూరోప్లో ఎవరు చేయట్లేదు, రష్యా చేయట్లేదు. సో ఇలాగా రహస్యంగా వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. బలూచిస్తాన్ రెబల్స్కి ఓపెన్గా ఎవరు చేయట్లేదు, ఓపెన్గా హెల్ప్ చేయట్లేదు. ఎవరైనా ఓపెన్గా చేయాలి. ఇవాళ సిరియాలో ఆ ప్రభుత్వాన్ని, అస్సాద్ ప్రభుత్వాన్ని ఓడించేశారంటే ఆ సిరియన్ రెబెల్స్ని ఓపెన్గా చాలామంది చేశారు. ఇరాన్ చేశారు, అమెరికా చేశారు, ఓపెన్గా చేశారు కాబట్టి తరిమేశారు. సో ఆ కష్టం ఉన్నది. ఒక మంచి డెవలప్మెంట్ భారతదేశానికి. కానీ ఇది ఒక చిన్న షార్ట్ డ్రీమా, నిజంగా ఫుల్ఫిల్ అవుతుందా? పుల్లారావు గారు, అయితే ఈ పాకిస్తాన్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ఈ హెడేక్ అంటే అది చిటికలో వాళ్ళు తీర్చుకోగలటువంటి సామర్థ్యం ఉందంటారా? ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పటికే తాలిబాన్స్ ఒకవైపు నుంచి ఒళ్ళు హూనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇటు బలూచిస్తాన్ వాళ్ళు, అంటే ఈ రెండు దరువులు తట్టుకోగలదంటారా పాకిస్తాన్? ఇది మీకు ఒక చిన్న విషయం చెప్తా. ముషారఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే రాయల్ ఫ్యామిలీ అతను మిసైల్స్ పంపిస్తాడు వార్నింగ్ ఇచ్చి. పూర్వంలా కాదు, సైన్యం పంపించక్కర్లేదు, మిసైల్ అటాక్ పంపిస్తారు. ఒక రూలర్ కాలట్ అనేవాడిని, అదే కింగ్ అనే వాళ్ళకి నవాబు ఖాన్ లాగా కాలట్. అది వాళ్ళు పట్టించుకుంటారా? పాకిస్తాన్ రూట్లెస్గా చేస్తారు. నిన్న మనం ఇంటర్నేషనల్ మీడియా నుంచి విన్నది ఏమిటంటే పాకిస్తాన్ వెంటనే ఆ ప్రాంతంలో సివిలియన్స్ 100 మందిని పోగు చేశారు హోస్టేజెస్గా. మీరు వాళ్ళు వదలపోతే వీళ్ళు చంపేస్తామని. వాళ్ళు ఆగారు, వాళ్ళకి లిమిట్స్ లేవు. వాళ్ళు ఏదో పెద్ద భారతదేశంలాగా కోర్టులకు వెళ్ళి లేకపోతే రక్షణ మీడియా అదేం లేదు. అక్కడికి ఆప్ చేసేది కష్టం. అంటే మన మిత్రులు ఇద్దరు మాట్లాడే వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలియచ్చు ఈ సబ్జెక్ట్ మీద చెప్పొచ్చు. నా వరకు ఏమొస్తుందంటే పాకిస్తాన్కి ఇది తట్టుకుంటుంది ఈసారి. ఇంకా పెద్దగా అవి ఇంకా కంటిన్యూస్గా అవి. అట్ ద సేమ్ టైం ఆ పక్తూన్ ఏరియా ఫ్రాంటియర్లో కనుక మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతే అప్పుడు ఏమో అది చూడాలి. ఇది మాత్రం తట్టుకుంటుందని నా గట్ ఫీలింగ్. అంటే ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఈ స్వతంత్ర ప్రతిపత్తి అనేది వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేనే లేదంటారు? అది లేదని చెప్పలేము. ఫ్యూచర్ని కష్టంగా అనిపిస్తుంది నాకు. ఇంకా అంత ప్రిపరేషన్స్ అయిపోయినాయా? సీక్రెట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బలూచిస్తాన్ అని మన అందరికీ తెలుసు. ఏ దేశాలు ఉన్నాయి. ఇరాన్ కూడా సైలెంట్గా కొంతవరకు చేయొచ్చు. భారతదేశంకి ఇంట్రెస్ట్ ఉన్నది. అమెరికాకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదా మనకు తెలీదు. అమెరికా ఏంటి అసలు? యూరోపియన్ దేశాలు ఎవరైనా వచ్చారా? శ్రీలంక గొడవల టైంలో శ్రీలంక తమిళియన్స్కి నార్వే సపోర్ట్ చేశారు డబ్బులతో, దీంతో, సైన్తో. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఈ వెనకాల? అది ఇంకా బయటికి రావట్లేదు కదా. కష్టం అంటున్నాను. ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేను. నిజంగా రేపు అక్కడ జనాభా తక్కువ మంది ఉన్నారు, జనాభా 2 కోట్ల మంది ఉన్నారంటే అది ఆ పెద్ద ఏరియా. వాళ్ళని ఐసోలేట్ చేసారా? పరిస్థితులు ఏంటి? ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మనం ఏంటంటే సోషల్ మీడియాలో చదివి అక్కడక్కడ ఒక ఆర్టికల్ చదివి పెద్ద రెసిస్టెన్స్ ఉన్నది అనుకుంటాం. ఉండొచ్చు, లేదని చెప్పట్లేదు. కానీ టైం పట్టొచ్చు. పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? రఫ్గా హ్యాండిల్ చేస్తారు. ఏ పట్టు అణిచేస్తారు, ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అంత ఆర్మీ ఉన్నదా? అంత రెబెలియన్ తీసుకొస్తారా? రాబోయే రోజుల్లో తెలుస్తారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఏం అనౌన్స్ చేసిందంటే అందరిని పంపిస్తామన్నా ఆ ట్రైన్లో. అది అబద్ధం అవ్వచ్చు, కానీ లెట్ us వెయిట్. అయితే బలూచిస్తాన్ విషయంలో ఇండియా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందంటారు? ఎందుకంటే గతంలో బలూచిస్తాన్ ఇండియాని కూడా సాయం కోరినటువంటి సందర్భాలు మనం చూసాం. అది తప్పకుండా అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కి చెప్పడం జరిగింది, మేము బలూచిస్తాన్కి సాయం చేస్తున్నారు, అయితే ఇంకా చేయము అన్నారు. అలాగే అడ్మిట్ చేసినట్టుగా కూడా రికార్డు ఉన్నది. ఇండియాకి ఇంట్రెస్ట్ బలూచిస్తాన్ వేరే దేశం అయిపోతే
బలూచిస్తాన్కి మనకి తగు ఏం లేదు. అలాగే చూడండి, విశేషంగా అందరూ అనుకున్నాం తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం రాగానే భారతదేశం మీద తిరుగుతాదని. కానీ వాళ్ళు పాకిస్తాన్ మీద ఎదురు తిరిగారు, మన మీద పడలేదు. ఎందుకంటే మనకు సరిహద్దులు లేవు, డైరెక్ట్గా క్లాష్ లేదు. బలూచిస్తాన్ స్ట్రగుల్ డెవలప్ అవుతే భారతదేశానికి చాలా మంచిది. అది అవుతుందా అవుదా? నా ఫియర్ ఏంటంటే అంత బలం లేదేమో, నాకు ఇంకా ఆ ఫీలింగ్ రాలేదు. వీళ్ళు ఓవర్వెల్మింగ్గా బంగ్లాదేశ్ వేరే అయిపోవటం పరిస్థితి వేరు, ఇదంతా నాకు కంఫర్ట్ లేదు. రైట్ అండి. ఓకే, కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, చెప్పండి. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చేసినటువంటి ద్రోహమే ఈరోజు ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ ప్రావిన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణం అంటారా? ఆ రోజు సంస్థానాల విలీనానికి సంబంధించి ఇటు భారత్లో విలీనం అవుతారా లేకపోతే పాకిస్తాన్లో విలీనం అవుతారా అని సంస్థానాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థానంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. సంస్థానాధిపతులు డిఫరెంట్ గా మాట్లాడారు. ఒకసారి మేము పాకిస్తాన్ లో విలీనం అవుతామని చెప్పారు, ఒకసారి మేము విలీనం కావని అటు ఇటు మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల ఒక సమావేశం ఏంటంటే విలీనం కాకూడదని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం చేసింది. అది ఈ బెలూచిస్తాన్ లో ఏర్పాటువాదానికి కానీ లేదా ప్రత్యేక దేశ డిమాండ్ కానీ దానికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఒక దశలో బెలూచిస్తాన్ ప్రాంతంగా ఉన్నటువంటివి అవి స్వతంత్ర రాజ్యంగానో లేకపోతే సామంత రాజ్యంగా ఉన్నాయని ఒకసారి, లేవని ఒకసారి, మొత్తం మీదే ఏంటంటే బ్రిటిష్ పాలకులు ఆడినటువంటి అక్కడ ఒక పెద్ద గేమ్ ఆడారు. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి సోవియట్ యూనియన్, అదేవిధంగా ఇరాన్ తోటి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతోటి ఇప్పుడు బెలూచిస్తాన్ అని చెప్తున్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సంస్థానాల నుంచి కొంత ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నారు వాళ్ళు. ఎట్లాగైతే మనకి నిజాం సంస్థానంలో సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లయితే కొంత ప్రాంతాన్ని తీసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రాంతాన్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఒక తిష్ట వేశారు, ఎందుకైనా మంచిదనేటువంటి ఉద్దేశంతో. సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక వివాదం అయితే ఉన్నది. పాకిస్తాన్ లో భారతదేశంలో కలవాలన్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నమాట వాస్తవం. అదే విధంగా పాకిస్తాన్ లో కలవాలన్న వారు స్వతంత్రంగా 3 స్ట్రీమ్స్ ఉన్నాయనేది అక్కడ ఒకటి భారతదేశంలో కలవాలి అనేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే భూభాగం అనేటువంటిది మన సరిహద్దులకి దగ్గరగా లేకపోవడం అనేటువంటిది, అది త్వరలోనే ఆ డిమాండ్ అనేటువంటిది తగ్గిపోయింది. ఎందుకంటే భౌతికంగా అంత దూరంలో ఉన్నటువంటి ప్రాంతం భారతదేశంలో కలవడం సాధ్యం కాదనేటువంటి, మొత్తం ఏదైనా కానివ్వండి వాళ్ళని బలవంతంగా కలిపారు అనేటువంటిది నా అభిప్రాయం. అందువలన అప్పటి నుంచి ఉన్నటువంటి ఇది. ఇంకోటి, అక్కడ రాజకీయాల్లో చూసుకున్నప్పుడు అంటే చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా బ్రిటిష్ వాళ్ళకి లేదా అమెరికన్లకి ఆనాడు అనుకూలంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి కావచ్చు లేదా మరొక కారణం కావచ్చు. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ అనేటువంటిది 3 ముక్కలు. ఒక ముక్క పాకిస్తాన్ లో ఉన్నది, ఒక ముక్క ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది, ఒక ముక్క ఇరాన్ లో ఉన్నది. ఈ బెలూచి, పుస్తూన్ ఈ ప్రాంతాలకు చెందినటువంటి అంటే ఒకే విధమైనటువంటి సామాజిక తరగతులు లేదా ప్రాంతాలుగా ఉన్నటువంటిది ఆ ప్రాంతం. అందువలన అక్కడ అనేకమైనటువంటి విదేశీ జోక్యం, నాటి సోవియట్ యూనియన్ కూడా జోక్యం చూసుకున్నది అనేటువంటిది చరిత్రలో మనం చదువుకోవచ్చు. అదేవిధంగా ఇరాన్ జోక్యం ఉన్నది, ఎవరి ప్రయోజనాలకి వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం కూడా జోక్యం చేసుకున్నది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 73లో ఇరాక్ ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఆయుధాలు దొరికితే అవి ఈ బెలూచి తిరుగుబాటుదారులకు అందజేయడానికి ఉన్నాయని చెప్పేసి ఆనాడు జుల్ఫికార్ అలీ భుట్టో భారతదేశం హస్తం కూడా దీనిలో ఉందని ఆ రోజు చేశారు. ఆ తర్వాత 2017లో హిందూ లేదా ఇంకా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఈ లిబరేషన్ ఆర్మీ లేదా ఫ్రంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లకు చెందినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలైతే మారు పేర్లతో వచ్చి ఢిల్లీలో చికిత్స పొందారని కూడా వచ్చారు. అయితే అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలిసి జరిగిందా తెలియకుండానే జరిగిందా అనేటువంటిది నేను చెప్పలేను. కానీ మొత్తం మీద
అది ఒక వివాదాస్పద ప్రాంతంగా ఉంది. అది ఇప్పటికీ కొనసాగటానికి కారణం ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం దాని అభివృద్ధిని అక్కడ ఉన్నటువంటి జనం జీవితాలని మార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అసలు మొత్తంగానే విఫలమైనటువంటి పరిస్థితి. అందులోనూ ఎక్కడో విసిరేసినట్టుగా ఉండేటువంటి పెద్ద ప్రాంతం, విసిరేసినట్టుగా కొండలు గుట్టలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం యొక్క ఆకాంక్షలను కానీ ఆశలు కానివ్వండి, లేదా జీవన పరిస్థితులను కానీ పూర్తిగా విస్మరించడం అనేటువంటిది అక్కడ వేర్పాటువాదానికి మూలంగా కనిపిస్తూ ఉంది. 2000 సంవత్సరానికి ముందు అంటే 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అక్కడ ఈ వేర్పాటువాద ఆందోళన అనేటువంటివి తగ్గాయి. కానీ తర్వాత 2000 సంవత్సరం నుంచి మళ్ళా ఇప్పుడున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో 2000 సంవత్సరం నుంచి వస్తున్నాయి. దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది కొంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ డెఫినెట్ గా పాకిస్తాన్ ని వ్యతిరేకించేటువంటి శక్తులు దీని వెనకాల ఉంటాయి అనేది నా అభిప్రాయం. కోటేశ్వర్ గారు, మీరు చెప్పినట్టుగా ఖనిజ సంపద అధికంగా ఉన్నటువంటి ప్రావిన్స్ బెలూచిస్తాన్. అక్కడ గోల్డ్ కావచ్చు, కాపర్, లెడ్, అలాగే జింక్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రావిన్స్లో ఇప్పుడు వాటికి మన హైదరాబాద్ లాగానో లేకపోతే ఒక కాశ్మీర్ లాగానో అభివృద్ధి చెందేటువంటి సత్తా ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ అయినా ఇది అసలు సాధ్యమవుతుందంటారు? డెఫినెట్ గా సాధ్యం అవుతుంది. అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ దివాళా తీసిన దేశం మాదిరిగా ఉంది. అది సైనిక పాలనలో ఉండటం, మిలిటరీకి విపరీతమైన ఖర్చు, అవినీతి, అక్రమాలు, ఒక విఫలమైనటువంటి దేశంగా నేను భావిస్తాను దాన్ని. ఎందుకంటే అది అనుసరించినటువంటి స్వయంకృతం ఒక భస్మాసుర హస్తం లాంటి విదేశాంగ విధానాన్ని లేదా స్వదేశీ విధానాన్ని అనుసరించింది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని వెలికి తీసి వాటన్నిటినీ చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులు పాకిస్తాన్ నమ్మి ఇవాళ ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ నమ్మి ఎవరు పెట్టుబడులు పెడతారు అనేటువంటి పెద్ద సమస్య. అందుకని అది ఎప్పటికైనా ఏ కొండ ప్రాంతం అయినా ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులతోటి అక్కడ జనాభాని వాళ్ళ జీవితాలని మెరుగుపరచకుండా ఎంత చేసినప్పటికీ ఇలాంటి వేర్పాటు ఆందోళనలు లేకపోతే ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలు కొనసాగే అవకాశం ఉన్నది. గత ఏడాది మొత్తంగా 225 మందిని ఈ వేర్పాటువాదులు 2-3 బృందాలు ఉన్నాయి ఈ బెలూచి ప్రాంతంలో. వాళ్ళు 225 మందిని వాళ్ళు పౌరులు కావచ్చు లేదా భద్రతా సిబ్బంది, పోలీసులను కూడా చంపారనేటువంటి వార్తలు వస్తున్నాయి. రెండోది, ఇప్పుడు జరిగినట్లు చెప్తున్నటువంటి మేము క్లియర్ చేశామని చెప్తున్నది ప్రభుత్వం యొక్క వర్షన్ మాత్రమే. నిజానికి అక్కడ ఏం జరిగింది అనేటువంటి మీద భిన్నమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా లేకపోతే కాదా, వేరే విధంగా జరిగింది అనేటువంటిది మనకి 1-2 రోజులు పోయిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. గిరిధర్ గారితో మాట్లాడదాం. గిరిధర్ గారు, బలూచిస్తాన్ ఇందాక మన విశ్లేషకులు చెప్పినట్టుగా ఈ భూభాగం పరంగా చాలా పెద్దది, అలాగే జనాభా పరంగా చూస్తే చాలా చిన్న ప్రావిన్స్ ఇది. అంటే ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండాలి. అది పాకిస్తాన్లో కలిసినప్పటి నుంచి కూడా ఆ పోరాటం అటానమీ కోసం పోరాడుతున్నటువంటిదే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నట్టుగా స్వతంత్రం గాలులు పీలుస్తారంటారా వాళ్ళు, స్వేచ్ఛా వాయువులు? మీకు, మీ ప్రేక్షకులకు, తర్వాత మన కో ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలమ్మా. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి దేశం. అది ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, వాళ్ళ సైన్యం కూడా వాళ్ళు మత ఛాందసం ఉన్నా అది ఒక పక్కన పెట్టినా కానీ కూడా బ్రిటిష్ మిలిటరీ సిస్టమ్ నుంచి భారత సైన్యము, పాకిస్తాన్ సైన్యం రెండు కూడా అక్కడ శిక్షణ తీసుకుని వచ్చినటువంటివే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఒక నైపుణ్యం కావచ్చు, ప్రొఫెషనలిజం అందామా, వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీస్. ప్రొఫెషనలిజం అనేది నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉంటే కనుక సివిలియన్స్ ఇంతమంది చంపరు వాళ్ళు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యుద్ధ పటిమ అన్నది వాళ్ళకు ఉన్నది, దాన్ని మనం డిస్మిస్ చేయలేదు. రెండవ విషయం ఏంటంటే, మనకు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఎకనామిక్ గా కావచ్చు, అంతర్కలహాలతో కావచ్చు, మనకు సొమాలియా కావచ్చు, ఇథియోపియా, సుడాన్, ఇటువంటి ఎన్నో, ఎరిత్రియా, చాలా దేశాలు ఉన్నాయి. అయినా కానీ వాటి సరిహద్దులు ఏం మారలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి భూభాగాల్ని ఎవరో దాని అధీనంలో తీసుకోలేదు. సిరియా లాంటి దేశాల్లో మనం చూసామంటే కొంత భూభాగం, కొన్ని ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండవు, వాళ్ళు దాన్ని పాలించలేరు.
మనకు అక్కడ ఉత్తర కుర్దిస్తాన్ ప్రాంతాలు కావచ్చు, లేదా కింద డ్రూజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, నార్త్ లో టర్కీ అధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇడ్లీ లాంటివి, ఇవన్నీ కూడాను ఒక దేశం సరిహద్దులు మారకపోయినా కానీ వాళ్ళ అధీనంలో ఉండకపోవచ్చు. పాకిస్తాన్ లో కూడా అటువంటి పరిస్థితి మనం చూడబోతుంది. బలూచిస్తాన్ లిటరల్ గా పాకిస్తాన్ కంట్రోల్లో లేదు అని మనం చెప్పుకోవాలి. అక్కడ ఒక ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓన్ ఎంపీ మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వచ్చినట్టు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు, అక్కడ 5 నుంచి 7 డిస్ట్రిక్ట్స్ బలూచిస్తాన్ లో ఈ రోజు మన అధీనంలో లేవు. రేపు వాళ్ళు స్వతంత్రం ప్రకటించినా వాళ్లకు మద్దతు పలకడానికి యునైటెడ్ నేషన్స్ చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి అని పార్లమెంట్ సాక్షిగా నెల క్రితం ఆయన చెప్పారు. సో కాబట్టి ఆ పరిస్థితి ఏంటో వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళ చేయి జారిపోయింది అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చైనా $60 బిలియన్ అక్కడ ఖర్చు పెడతాము, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ మీద మేము ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు గతంలో షీ జిన్పింగ్ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు నవాజ్ షరీఫ్ హయాంలో ఆయన అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి $23-24 బిలియన్ ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ సిపిఈసి అంతా కూడాను ఈ బలూచు, తర్వాత ముందరకు వెళ్తే కేపీకే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళ దాడులలో చైనీస్ చనిపోతున్నారు, చైనీస్ ప్రాజెక్ట్ అన్ని ధ్వంసం అవుతుంది. ఈవెన్ గిల్గిట్ బాల్తిస్తాన్కి వెళ్తే కూడా మన భారత భూభాగం పాకిస్తాన్ లో అధీనంలో ఉన్నటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా వాళ్ళ నిరసనలు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి దీనికి వ్యతిరేకత రావడంతో చైనా మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసింది. మనకు ఇక్కడ చూస్తే బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ చూసామంటే మనం అన్ఫార్చునేట్ గా బలూచీల పాపులేషన్ లిటరల్ గా మైనారిటీలో అయిపోయారు వాళ్ళు. అక్కడ పష్తూన్లు విపరీతంగా ఉన్నాయి. కొట్టా ప్రాంతము అంటే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని కూడాను పష్తూన్స్ ఉన్నాయి. తర్వాత ఈ అఫ్ఘాన్లు, అక్కడ తాలిబాను, ఈ గొడవలు, సోవియట్ యూనియన్, తర్వాత అమెరికా, ఈ గొడవలు, వీటితోటి చాలా మంది అఫ్ఘాన్లు అందరూ పాకిస్తాన్ లో వచ్చి మోస్ట్లీ బలూచిస్తాన్ లో సెటిల్ అయ్యారు. అక్కడ క్యాంపులు పెట్టారు, వీళ్ళకి అన్ని అక్కడ పెట్టారు. కాబట్టి వాళ్ళ పాపులేషన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది అక్కడ. రెండు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా రావడంతో మనకు సింధీలు కూడా అక్కడికి వెళ్ళారు. ఫర్ ఇన్స్టెన్స్ మకరాన్ కోస్ట్ లో మనకు ఉన్నటువంటి సీ కోస్ట్, మన గ్వాదర్ ఇటువంటి ప్రాంతాల్లో వీళ్ళు కొంతమంది వెళ్ళారు. సరే, పంజాబీలు చెప్పనే అక్కర్లేదు, ఆ సైన్యం అంతా కూడా పంజాబీ. ఇన్ఫాక్ట్ బలూచ్ రెజిమెంట్ కూడా పంజాబీలో ఉంటుంది. మనకు జనరల్ ముషర్రఫ్ బలూచ్ రెజిమెంట్ ఆయన టెక్నికల్ గా, కానీ ఆయనేమో మొహాజిర్, ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి మనకు ఏదర్ మొహాజిర్లు కానీ లేదా పంజాబీలు కానీ, ఈవెన్ బలూచ్ ఆర్మీలో కూడా వీళ్ళే ఎక్కువ పాత్ర పోషిస్తుంటారు. తర్వాత అక్కడ చైనీస్ వచ్చారు, ఈ గోడరు సిపిఈసి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని వేల మంది అక్కడ వచ్చేసారు. దీంతో బలూచి పాపులేషన్ చాలా కుంచుకుపోయింది, చాలా తక్కువ అయిపోయింది. ఈ హత్యలు, ఈ మరణకాండతోటి వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉద్యోగాల కోసం, పొట్టగూటి కోసం వాళ్ళు ఇస్లామాబాద్, లాహోరు, కరాచీ ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడ. సో ఓవరాల్ గా బలూచీలకు అంత స్ట్రెంగ్త్ లేదు. ఓవరాల్ గానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జనాభాలో 6% మాత్రమే బలూచిస్తాను. 6%లో కూడా మెజారిటీ అందరూ కూడాను ఈ మిగతా నేను చెప్పినట్లు మనకు పష్తూన్లు కావచ్చు, సింధీలు కావచ్చు, పంజాబీలు, చైనీసు, అఫ్ఘాన్స్ వీళ్ళందరూ రావడంతో అసలైన బలూచీల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు నిజంగా అక్కడ స్వతంత్రం తీసుకొచ్చేటువంటి శక్తి వాళ్ళకి లేదు. రెండవది, చాలా పెద్ద ఏరియా. ఈ ఏరియాని మొత్తం పాకిస్తాన్ ఆర్మీనే డామినేట్ చేయలేకపోతుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేయలేకపోతుంది. బలూచి లిబరేషన్ ఆర్మీ ఎలా కంట్రోల్ చేయగలదు? ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి కొట్టి అక్కడ వాళ్ళకి నష్టం కలిగించి అక్కడ కొంతమందిని చంపి మళ్ళీ వెళ్ళిపోవచ్చేమో, కానీ దాన్ని వాళ్ళ కంప్లీట్ అధీనంలో పెట్టుకునేటువంటి శక్తి వీళ్ళకు కూడా లేదు. గిరిధర్ గారు, అయితే ఈ సిపిఈసి ఉంది కదా, సిపిఈసి ప్రాజెక్ట్ ఉంది, అది బెలూచిస్తాన్ ఉన్నటువంటి అటానమీ మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే సోషియో ఎకానమిక్ కారిడార్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఉన్నది కదా, ఎందుకంటే వాళ్ళకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఎక్కడైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే లోకల్ పాపులేషన్ ఫస్ట్ మనం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఉన్నతి ఉండాలి. లోకల్ పాపులేషన్ ఇగ్నోర్ చేసి పంజాబీలు, తర్వాత ఈ సైన్యము, పాకిస్తానీ సైన్యము, తర్వాత వీళ్లకు లంచాలు ఇచ్చి వీళ్ళను కొనుక్కున్నటువంటి శక్తులు, చైనా ఎస్పెషల్లీ, వాళ్ళకే లాభం చెందుతోంది అంటే కనుక అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమాజం ఏమవుతుంది? సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్ని డిటరేట్ అయింది. ఈరోజు గ్వాదర్ పోర్ట్ అన్నది చైనా వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఒక ఆణిముత్యంగా వాళ్ళు చిత్రీకరిస్తారు. ఒక జ్యువెల్ అంటారు గ్వాడర్ పోర్ట్. గ్వాడర్ పోర్ట్ అధీనం దాటి, అంటే ఇక్కడ ఫెన్సింగ్ వేసి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం దాటి వెళ్ళంగానే గ్వాడర్ గ్రామంలో మంచినీళ్ళు లేవు. చిన్న వర్షం వస్తే వరదలు వస్తాయి, రోడ్లు లేవు, అక్కడ మనకి ఆరోగ్య సదుపాయాలు లేవు.
వాళ్ళకి వెళ్ళడానికి దారులు లేవు. ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళనే ఆపేస్తున్నారు. విపరీతమైన సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి, వాళ్ళ రోడ్లన్నీ కట్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు మత్స్యకారులు, అక్కడ ఏముంది, అక్కడ ఏమీ లేదు, చెట్లు పెరగవు, ఏం పెరగవు, చాలా డెజర్ట్ లాంటిది. వాళ్ళు సముద్రంలో మత్స్యకారులుగా ఉండేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, దాన్ని అమ్ముకునేవాళ్ళు. చైనీస్ ట్రాలర్స్ వచ్చేసి చైనా అసలు చాలా ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గూండాలా ప్రవర్తిస్తుంది. ఇక్కడికి వాళ్ళు పెద్ద పెద్ద హెవీ మెషినరీ ట్రాలర్స్ తీసుకొచ్చి సముద్రంలో ఉన్న చేపలన్నీ వాళ్ళు కంప్లీట్ గా లూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఇక్కడ పాకిస్తానీ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు కూడా బాగా పైసలు ముడుపు చెప్పారు కాబట్టి దాంతో వీళ్ళు ఏం ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్న మత్స్యకారులకి వాళ్ళకు ఆదాయం కూడా రావట్లేదు, ఉపాధి లేదు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంచారు. అయితే వీళ్ళు చేస్తున్న బలూచీలు చేస్తున్నటువంటి పోరాటానికి పాకిస్తాన్ తలొగ్గుతుందంటారు ఫైనల్ గా? తలొగ్గే సమస్య లేదమ్మా, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ కూడా ఇటువంటి వేర్పాటువాదం అంటూ కనుక ఉందంటే వేర్పాటువాదాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, కాబట్టి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది, సిగ్నిఫికెంట్ గా పాకిస్తానీ సైనికులు చనిపోతూనే ఉంటారు. దానికి రిటాలియేషన్ గా వీళ్ళు బలూచి కుటుంబాలను, స్త్రీలను చేర్చడము, వాళ్ళ మగవాళ్ళని ఎత్తుకుపోవడము, ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటారు. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ పరంపర సాగుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ పాకిస్తాన్ ఎకానమీ మీద పెద్ద భారంగా ఉంటుంది. చైనా కూడా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేసిన తర్వాత ఇంకా ఎవరు వస్తారు అక్కడికి? దాంతో క్రమేపీ ఏమవుతుందంటే పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్ గా తయారవుతుంది, కానీ పాకిస్తాన్ విరిగిపోవడానికి అది కారణం కాకపోవచ్చు. బలూచిస్తాన్ అక్కడి నుంచి విడిపోయేటువంటి సమస్య మనకు తొందరగా రాదు, కానీ బలూచిస్తాన్ ని అన్ని శక్తులు వాడుకుంటాయి. బలూచిస్తాన్ అమెరికా కూడా చాలా కీలకం, ఎందుకంటే ఒక ఫ్రంట్ వాళ్ళకు ఉండాలి. ఇరాన్ ఎప్పుడైనా హ్యాండిల్ చేయాలంటే కనుక ఇరాన్ హ్యాండిల్ చేయడానికి, అలాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఏమైనా కౌంటర్ చేసుకోవడానికి వాళ్ళకి అది అవసరం. అందుకని మనం చాలా పెక్యులర్ సిచ్యుయేషన్ ఇక్కడ. ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది. ఈ బలూచి ఫైటర్స్ కి ట్రైనింగ్ సిస్టాన్, బలూచిస్తాన్, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రైనింగ్ అవుతోంది. కానీ ఇరాన్, అమెరికా మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే రెండు దేశాలు కూడా ఈ బలూచీలకు ఏదో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే బలూచి లిబరేషన్ ఆర్మీని ఇంతవరకు వాడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా బ్యాన్ చేయలేదు. ఇన్ని గొడవలు జరుగుతున్నా అమెరికానికి స్పందన లేదు, అంటే ఎక్కడో టాసిట్ సపోర్ట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. భారతదేశం దీంట్లో దిగి వాళ్ళకి సపోర్ట్ అంటూ ఇవ్వడం మొదలు పెడితే, అన్ఫార్చునేట్లీ మనం ఇవ్వట్లేదు ఇప్పుడు, అది కనుక ఇస్తే కనుక తప్పకుండా పాకిస్తాన్ అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటిప్పట్లో నేను బలూచిస్తాన్ విడిపోయేటువంటి సూచనలు నాకు కనిపించట్లేదు. కానీ పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వం కంట్రోల్ నుంచి వాళ్ళు చేజారిపోయింది అన్న మాటలో ఎటువంటి సందేహం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, కోటేశ్వరరావు గారు, వెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.